లెట్స్ ఫైండ్ అవుట్ మహేష్ బాబుస్ హెయిర్ రియల్ ఆర్ ఫేక్. మహేష్ అన్న మూవీస్ గురించి గూగుల్లో సెర్చ్ చేసిన వాళ్ళకన్నా అన్న హెయిర్ రియల్ ఆర్ ఫేక్ అని సెర్చ్ చేసిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఏంటో పిచ్చి జనాలు. ఈ దేశంలో పక్కోడు పని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ సొంత పని మీద ఉండదు జనాలకి. చిచి సంస్కారహీనులు. దీనికి మెయిన్ రీజన్ ఒక ఫంక్షన్ లో లీక్ అయిన ఈ పిక్చరే. ఈ పిక్ రియలా లేదా ఫేకా, ప్రెసెంట్ మహేష్ అనుకున్న హెయిర్ రియలా లేదా ట్రీట్మెంట్ ఏమైనా తీసుకున్నారా అని జెనెటిక్స్ బేస్ చేసుకుని ఫైండ్ అవుట్ చేద్దాం. ప్రెసెంట్ మహేష్ బాబుకి నేచురల్ స్ట్రైట్ హెయిర్ ఉంది అండ్ మహేష్ అన్న కెరీర్ అంతా కూడా ఒకేలాగా హెయిర్ స్టైల్ ని మెయింటైన్ చేస్తా వచ్చారు. ఫస్ట్ మూవీ నుండి సరిలేరు నీకెవరు మూవీ వరకు కూడా. ఓకే, మహేష్ అన్న జెనెటిక్ జస్ట్ ఓకేలా ఉంటాయి. దానికి రీజన్ వాళ్ళ ఫాదర్ అండ్ వాళ్ళ బ్రదర్లకి 40s లోనే స్టేజ్ 2 బాల్నెస్ ఉంది. సో వాళ్ళ ఫ్యామిలీ బేస్ చేసుకుని హెయిర్ జెనెటిక్ అనేది మహేష్ అన్నకి జస్ట్ ఓకే అన్నట్టు అర్థమవుతుంది. ఫైనల్ గా మహేష్ అన్న హెయిర్ రియల్ ఆ ఫేకా అంటే ఇట్స్ నాట్ రియల్ హెయిర్. ఎలా అంటే హెయిర్ జెనెటిక్ సరిగా లేదు అండ్ వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా 40s లోనే స్టేజ్ 2 బాల్నెస్ ఉంది కాబట్టి. అదే ప్రాబ్లం మహేష్ అన్నకు కూడా వస్తుంది అన్న టైంలో 3 years గ్యాప్ వచ్చింది. 2007 to 2010 ఆ ఇయర్ లో ఏ మూవ్స్ చేయలేదు అండ్ ఆఫ్ స్క్రీన్ లోను కూడా పెద్దగా కనిపించలేదు. ఆ 3 years గ్యాప్ లోనే మహేష్ అన్న హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఇంకా పిక్చర్ విషయానికి వస్తే 200% ఫేక్ పిక్చర్ అది. ఒకవేళ బాల్నెస్ ఉన్నా ఎలా పడితే అలా బయట ఫంక్షన్స్ కి వచ్చేలేరు కదా. మన పిక్చర్ లో ఆ బాల్నెస్ ఎలా ఉందంటే ఆ ఫోటోని ఫోటోషాప్ చేసి ఎడిటర్ ని పట్టుకొని బాధ్యతే వాడు నిజం చెప్పేస్తాడు.